హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. మనకి రైల్వే ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్ ఎగ్జామ్ కి సంబంధించిన మాక్ టెస్ట్ ను అధికారిక లింక్ అయితే యాక్టివేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మొట్టమొదటిసారిగా రైల్వే ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. మీకు క్లియర్ గా ప్రతి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సో తర్వాత మళ్ళీ మీరు ఎగ్జామ్ లో మీకు డౌట్స్ ఉంటాయి కాబట్టి ఇబ్బంది పడకుండా ఫస్ట్ టైం రాస్తున్న వాళ్ళు ముఖ్యంగా మిగతా వాళ్ళందరూ కూడా యూజ్ అవుతుంది. ముఖ్యంగా ఫస్ట్ టైం రాస్తున్న వాళ్ళైతే కొంచెం కేర్ఫుల్ గా అబ్జర్వ్ అయితే చేయండి. ఇన్ఫర్మేషన్ లోకి వెళ్లే ముందు ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అలాగే వాట్సాప్ టెలిగ్రామ్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. సో అందులో కూడా ఫాలో అవుతూ ఉంటే ఎటువంటి అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఫాస్ట్ గా అయితే తెలుసుకోవచ్చు. ఈ రైల్వే ఏఎల్పి మాక్ టెస్ట్ లింక్ అనేది ప్రస్తుతానికి కొన్ని జోన్స్ లోనే అప్డేట్ అయ్యింది. మనకి ఈవినింగ్ కల్లా అన్ని జోన్స్ లోనూ కూడా లింక్ అనేది అయితే అప్డేట్ చేస్తారు. అలాగే రైల్వే ఎగ్జామ్స్ కి నార్మలైజేషన్ ఎలా చేస్తారో అనేది అఫీషియల్ గా నేను ఒక నోటీస్ అయితే ఇచ్చారు. దాని మీద కూడా ఆల్రెడీ నేను వీడియో చేశాను. ఖచ్చితంగా ఎవరన్నా చూడకపోతే ఆ వీడియో చూసినట్లయితే మీకు ఎటువంటి షిఫ్ట్ లో ఎగ్జామ్ పడినప్పుడు ఎలా అటెంప్ట్ చేయాలి, నార్మలైజేషన్ ఎలా చేస్తారనే ఇన్ఫర్మేషన్ అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీకు ఐడియా వస్తుంది. దాన్ని బట్టి మీరు ఎగ్జామ్ అనేది మీ పేపర్ ని బట్టి మీరు అటెంప్ట్ అయితే చేయొచ్చు. ఇక మాక్ టెస్ట్ చూసుకున్నట్లయితే మీకు ఎగ్జామ్ లో వెళ్ళగానే మీకు ఒక సిస్టమ్ నెంబర్ ఇస్తారు కదా, మీకు పలానా రూమ్ లో పలానా సిస్టమ్ దగ్గర పడింది అని చెప్పి ఆ రూమ్ కి వెళ్తే ఇన్విజిలేటర్ మీకు ఒక నెంబర్ చెప్పి ఆ సిస్టమ్ దగ్గర కూర్చోమంటారు. ఆ సిస్టమ్ దగ్గరికి వెళ్ళగానే మీరు ఒకసారి మౌస్ ని కదిపినట్లయితే అక్కడ స్క్రీన్ అయితే ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ మనకి సిస్టమ్స్ ఆన్ చేసి ఉంటాయి కనుక వెళ్ళగానే మీరు చేయాల్సిన పని ఏంటి అంటే ఇక్కడ మీకు రైట్ సైడ్ లో మీ ఫోటో ఉంటుంది. అలాగే ఇక్కడ జాన్ స్మిత్ అని ఉంది కదా, ఇక్కడ మీ పేరు ఉంటుంది. మీ పేరు ఫోటో క్లియర్ గా ఉన్నాయా లేవా అని చెప్పి వెంటనే చూసుకుని ఏదైనా మిస్టేక్ ఉంటే కనుక ఇమ్మీడియట్ గా మీరు ఇన్విజిలేటర్ కి అయితే ఇన్ఫార్మ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే, మీకు ఏదైనా ఫస్ట్ టైం రాస్తున్న వాళ్ళు ఎటువంటి డౌట్ ఉన్నా సరే మొహమాటం పడకుండా ఒక్కసారి ఇన్విజిలేటర్ ని కన్ఫర్మ్ చేసుకుని చేయండి. మిస్టేక్స్ అయితే చేయకండి, తర్వాత మళ్ళీ ఇబ్బంది పడతారు. ఓకే, ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. మీ హాల్ టికెట్ లో మీ లాగిన్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. లాగిన్ ఐడి పాస్వర్డ్ అనేది మీ హాల్ టికెట్ లో ఉంటుంది. హాల్ టికెట్ మీ దగ్గర ఉంటుంది కాబట్టి దాన్ని చూసుకుని మీరు ఎంటర్ చేయాలి. ఇక్కడ పక్కన కీబోర్డ్ బొమ్మ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది విర్చువల్ కీబోర్డ్ అనేది. హాల్ టికెట్ లో చూసుకుని మీ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ఈ విధంగా మౌస్ ని క్లిక్ చేయడం ద్వారా మీ నెంబర్ అనేది ఎంటర్ చేయొచ్చు. ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ క్లోజ్ బటన్ మీద కానీ లేదా పక్కన కానీ మీరు మౌస్ తో క్లిక్ చేయొచ్చు. తర్వాత మళ్ళీ ఇక్కడ కీబోర్డ్ మీద క్లిక్ చేస్తే పాస్వర్డ్ దగ్గర 1 2 3 4 ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటే 5 6 ఇలా పాస్వర్డ్ ఎంటర్ చేయండి. పాస్వర్డ్ అనేది మీకు కనపడదు కాబట్టి ఒకసారి క్లారిటీగా చూసుకోండి అన్ని కరెక్ట్ గా ఎంటర్ చేస్తున్నారా లేదా అని. ఓకే, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్లోజ్ మీద కొట్టండి. సో మీకు చెప్తారు టైం అయిన తర్వాత ఆల్రెడీ ఎంటర్ చేసి పెట్టుకోమని చెప్తారు. టైం అయిన తర్వాత మీకు సైన్ ఇన్ మీద క్లిక్ చేయమని ఇన్విజిలేటర్ చెప్తారు. చెప్పక ముందు మీరు చేయకండి. ఓకే, ఇన్విజిలేటర్ చెప్పిన తర్వాత మీకు ఇక్కడ టైం అనేది కూడా రన్ అవుతూ ఉంటుంది ఒక 10 నిమిషాల ముందు. ఓకే, లేదా ఇన్విజిలేటర్ చెప్పినప్పుడు సైన్ ఇన్ అవ్వండి అని చెప్తారు. అప్పుడు సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. ఇన్ కేసు మీరు రాంగ్ కొడితే అక్కడ రాంగ్ అని చెప్తుంది, టెన్షన్ పడకండి. కూల్ గా ఒకసారి మళ్ళీ మీ యొక్క నెంబర్ అనేది అయితే ఎంటర్ చేసుకోండి, మా లాగిన్ ఐడి పాస్వర్డ్ అనేది. ఎందుకంటే పాస్వర్డ్ కనబడదు కాబట్టి బై మిస్టేక్ మీరు రాంగ్ ఎంటర్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు కంగారు పడకండి. రాంగ్ అంటే వెంటనే ప్యానిక్ కాకుండా కూల్ గా మరొకసారి ఎంటర్ చేయండి. ఓకే, ఇక్కడ అన్ని లాంగ్వేజ్ లో కూడా ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆల్ఫాబెటిక్ ఆర్డర్ లో లాంగ్వేజెస్ అన్ని ఉంటాయి. ఇక్కడ వ్యూ అని చెప్పి మీరు ఏ లాంగ్వేజ్ లో ఎగ్జామినేషన్ రాయాలనుకుంటున్నారో ఆ లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఇంగ్లీష్ లో ఓపెన్ అవుతాయి. లేదు మీకు తెలుగు అంటే తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మీకు ప్రతి ప్రశ్నకి మనకి 75 ప్రశ్నలు ఉంటాయి. 60 నిమిషాలు. అంతా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయండి. అలాగే ప్రతి సమాధానం కూడా ఖచ్చితంగా మీరు క్లిక్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ అయితే క్లిక్ చేస్తూ ఉండాల్సి అయితే ఉంటుంది. ఓకే, ముఖ్యంగా ఈ రంగుల గురించి ముఖ్యంగా ఫస్ట్ టైం ఎగ్జామ్ రాసే వాళ్ళు క్లారిటీగా తెలుసుకోండి. ఓకే, ఇక్కడ వైట్ కలర్ లో కనబడుతుంది అంటే ఆ క్వశ్చన్ ని మీరు ఇంకా విజిట్ చేయలేదు అని అర్థం. రెడ్ కలర్ లో కనబడుతుంది అంటే విజిట్ చేశారు కానీ ఆ ప్రశ్నను మీరు ఆ ప్రశ్నకు ఆన్సర్ అనేది చెయ్యలేదు అని అర్థం. గ్రీన్ కలర్ లో కనబడుతుందంటే ఆ ప్రశ్నను మీరు విజిట్ చేసి ఆన్సర్ చేసేసారు అని అర్థం. ఇక్కడ వంగపండు రంగులో కనబడుతుంది కదా, దీని అర్థం ఏంటి అంటే ఆ క్వశ్చన్ మీకు డౌట్ ఉంది, లాస్ట్ లో ఒకసారి మళ్ళీ చూసుకుందాం, లాస్ట్ లో ఆన్సర్ చేద్దాం కుదిరితే అని చెప్పి మార్క్ ఫర్ రివ్యూ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా రంగులో కనబడుతుంది. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చెయ్యకుండా ఈ మార్క్ ఫర్ రివ్యూ పెడితే ఇలాగా, ఆన్సర్ చేసి మార్క్ ఫర్ రివ్యూ పెడితే మీకు ఈ విధంగా మనకి చిన్న గ్రీన్ బటన్ అనేది వంగపండు రంగు మీద కనబడుతుంది. మీరు ఇన్ కేస్ మార్క్ ఫర్ రివ్యూ ఆన్సర్ చేసి గనక లాస్ట్ లో దాన్ని ఎటువంటిది ఏమీ చేయకుండా మర్చిపోయి అలా వదిలేస్తే గనక ఆ క్వశ్చన్ ని కూడా వాళ్ళు ఆన్సర్ కింద పరిగణిస్తారు. క్వశ్చన్ రైట్ అయితే మార్క్స్ ఇస్తారు,
రాంగ్ అయితే నెగిటివ్ మార్కింగ్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి మార్క్ ఫర్ రివ్యూ అనేది పెట్టినప్పుడు మీరు చూసుకుని పెట్టండి. ఇలా పెట్టుకోవచ్చు, మీరు మార్క్ ఫర్ రివ్యూ పెట్టి ఆన్సర్ చేయకుండా వదిలేస్తే దానికి మార్క్ అనేది ఉండదు, ఎందుకంటే మీరు ఆన్సర్ చేయలేదు కాబట్టి. కానీ మీరు మార్క్ ఫర్ రివ్యూ ఆన్సర్ పెట్టేసి మనకి మార్క్ ఫర్ రివ్యూ అని పెట్టుకున్నారు అనుకుంటే, అంటే ఆన్సర్ పెట్టారు కానీ మీరు లాస్ట్ లో ఒకసారి మళ్ళీ డౌట్ ఉంది, ఒకసారి లాస్ట్ లో మళ్ళీ చూద్దాం, ఇప్పుడు టైం లేదు కదా, వేరే క్వశ్చన్స్ ఆన్సర్ చేసి లాస్ట్ లో టైం ఉంటే మళ్ళీ చూద్దాం అని వదిలేస్తే కనుక, లాస్ట్ లో మీరు మర్చిపోతే కనుక మీరు దాన్ని ఫైనల్ ఆన్సర్ కింద అయితే వాళ్ళు కన్సిడర్ అయితే చేస్తారు. కాబట్టి నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి ఇటువంటి వాటి విషయంలో చాలా కేర్ఫుల్ గా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ అన్ని ఇన్స్ట్రక్షన్స్ చదువుకున్న తర్వాత నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే, మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఇవి కూడా ఒకసారి చెప్తాను చూడండి. సిబిటి స్థలము పరీక్ష హాల్ లోపలికి మొబైల్ ఫోన్లు, కమ్యూనికేషన్ డివైస్లు తీసుకురావడం ఖచ్చితంగా నిషేధించబడింది. సో ఎటువంటి డివైసెస్ కూడా లోపలికి అయితే అలౌ చేయరు. మీకు ఎగ్జామినేషన్ సెంటర్ లో మనకి స్క్రీన్ మీద ఒక డిక్లరేషన్ అనేది కనబడుతుంది. ఆ డిక్లరేషన్ మీ హాల్ టికెట్ లో కొంత స్పేస్ అయితే ఇస్తారో, ఆ స్పేస్ లో మీరు ఓన్ హ్యాండ్ రైటింగ్ లో మీరు క్యాపిటల్ లెటర్స్ లో కాకుండా స్మాల్ లెటర్స్ రన్నింగ్ హ్యాండ్ రైటింగ్ లో అక్కడ ఇచ్చిన మ్యాటర్ ని మీరు హాల్ టికెట్ లో అయితే రాయాల్సి అయితే ఉంటుంది. మీ చేతి రాతలో బ్లాక్ లెటర్ లో కాకుండా స్క్రీన్ పైన కనిపించే ప్రకటనను పరీక్ష రోజున ఇన్విజిలేటర్ సమక్షంలో ఇన్విజిలేటర్ ముందు మాత్రమే రాయాల్సి అయితే ఉంటుంది, ముందుగా రాయకూడదు. అభ్యర్థి తప్పనిసరి చేతిరాత నమూనాని క్యాపిటల్ లెటర్ లో రాసిన లేదా ఖాళీగా వదిలివేసిన అభ్యర్థి యొక్క అభ్యర్థిత్వం తిరస్కరించబడుతుంది. ఓకే, మీ క్యాండిడేట్స్ క్యాన్సిల్ చేస్తారో మీరు ఖచ్చితంగా క్యాపిటల్స్ లో రాయకూడదు, అలాగే మనకి ఖాళీగా కూడా వదిలేయకూడదు. స్క్రీన్ మీద ఏదైతే కనబడుతుందో దాని హాల్ టికెట్ లో రన్నింగ్ రైటింగ్ లో మీరు నార్మల్ గా అయితే రాయాల్సి అయితే ఉంటుంది. అలాగే ఈ కాల్ లెటర్ లో ఆర్ఆర్బి ఫైల్ లో మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అతికించినట్లు నిర్ధారించుకోండి. ఓకే, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది పేస్ట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే, ఆర్ఆర్బి ఫైల్ లో పరీక్ష సమయంలో మీ ఫోటోగ్రాఫ్ మరియు బయోమెట్రిక్ క్యాప్చర్ చేయబడుతుంది. ఒక ఎగ్జామినేషన్కి వెళ్ళినప్పుడు మీ ఫోటోగ్రాఫ్ తీసుకుంటారో అలాగే బయోమెట్రిక్ అనేది కూడా క్యాప్చర్ చేస్తారో. ఆధార్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయమని మీకు చెప్పారు కదా ఆల్రెడీ. ఆధార్ డీటెయిల్స్ అదైతే మనకి క్రాస్ వెరిఫై అవుతుంది. అక్కడ ఏదైనా మీకు ఇబ్బంది అయితే అక్కడ టైం వేస్ట్ అవుతుంది, అదొకటి గమనించాలి మీరు. బయోమెట్రిక్ ఎల్టీఏ క్యాప్చర్ మరియు ఫోటో క్యాప్చర్ తర్వాత బయోబ్రేక్ ల్యాబ్ నుండి బయటకు వెళ్ళడం అనుమతించబడదు. ఓకే, మీరు క్యాప్చర్ అయిన తర్వాత మాత్రమే బయటకు వెళ్ళడానికి అనుమతిస్తారు, అది క్యాప్చర్ అవ్వకపోతే బయటకు వెళ్ళడానికి అనుమతించరు అని చెప్తున్నారు. ఓకే, మిగతా నార్మల్ ఇన్స్ట్రక్షన్స్ మీకు పరీక్ష సమయం ఎంత ఉంటుంది ఏంటి అని చెప్పి. అలాగే చిత్తు పని కోసం అభ్యర్థులు కేటాయించిన చిత్తు కాగితాలు ఆమె ఆ పేరు రోల్ నెంబర్ రాయాల్సి ఉంటుంది. పరీక్ష తర్వాత చిత్తు కాగితాలు ఇచ్చివేయాలి. ఓకే, మీకు ఎగ్జామినేషన్ లో చాలా మందికి డౌట్ ఉండొచ్చు ఫస్ట్ టైం ఆన్లైన్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి, ఎందుకంటే మనకి మ్యాథ్స్ సమ్స్ ఉంటాయి కదా ఆన్లైన్ ఎగ్జామ్ లో, క్యాలిక్యులేషన్ అనేది రఫ్ వర్క్ అనేది ఎలా చేసుకోవాలని చెప్పి మీకు వైట్ పేపర్ రఫ్ షీట్స్ అనేవి ఇస్తారో, మీకు ఇచ్చిన రఫ్ షీట్స్ పైన మీ యొక్క నేమ్ అలాగే రోల్ నెంబర్ అనేది రాయాల్సి అయితే ఉంటుంది. ఆ రఫ్ షీట్స్ అనే వాటిని మీరు ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోయాక హాల్ నుండి బయటకు వచ్చేటప్పుడు మళ్ళీ తిరిగి వాళ్ళకైతే మనకి సరెండర్ చేయాల్సి అయితే ఉంటుంది, మళ్ళీ వాళ్ళకి ఇచ్చేయాలని అయితే చెప్పడం జరుగుతుంది. ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి కావాలంటే మీరు కూడా పాయింట్స్ అన్ని చదువుకోండి, మెయిన్ పాయింట్స్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అంటే మీరు ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది కదా, ఇంగ్లీష్ లాంగ్వేజ్ పెట్టుకొని ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇంగ్లీష్ లో అయితే చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మీరు చూజ్ యువర్ డిఫాల్ట్ లాంగ్వేజ్ అని అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఎగ్జామ్ మొత్తం కూడా మీకు ఏ లాంగ్వేజ్ లో కావాలి, ఇంగ్లీష్ లో కావాలంటే ఇంగ్లీష్, తెలుగు కావాలంటే తెలుగు అనేది చూసుకోండి. ఓకే, ఇదైతే మెయిన్ గా చూసుకోండి, ఎందుకంటే మీరు ఏ లాంగ్వేజ్ డిఫాల్ట్ గా పెట్టుకుంటారో ప్రతి ప్రశ్నకు అదే లాంగ్వేజ్ వస్తుంది. మీరు మర్చిపోయి తెలుగు లాంగ్వేజ్, తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్ పెట్టేస్తే కనుక మీరు ప్రతి క్వశ్చన్ కి మళ్ళీ మార్చుకోవాల్సి ఉంటుంది, దాని ద్వారా టైం అనేది వేస్ట్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ లో మెజారిటీ క్వశ్చన్స్ అంటే కొంతమంది ఎలా రాస్తారంటే పూర్తిగా తెలుగు మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ అసలు అవసరం లేదు, కొంతమంది పూర్తిగా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అసలు తెలుగు అవసరం లేదు. అటువంటి వాళ్ళకి ఇష్యూ లేదు, కానీ వాళ్ళు ఏం లాంగ్వేజ్ కావాలో ఆ లాంగ్వేజ్ చూస్ చేసుకుంటారు. కానీ కొంతమంది మ్యాథ్స్ అనేది తెలుగులో చేసి జీకే అనేది ఇంగ్లీష్ లో చేసి, కొంతమంది మ్యాథ్స్ ఇంగ్లీష్ లో జీకే తెలుగులో, అలా కొన్ని క్వశ్చన్స్ డౌట్ వచ్చిన వాళ్ళు వేరే లాంగ్వేజ్ చూసుకోవడం అలా అయితే కొంతమంది చేస్తూ ఉంటారు. కొంతమంది మనకి 10th దాకా తెలుగు మీడియం తర్వాత ఇంగ్లీష్ మీడియం అలాంటి వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, అటువంటి వాళ్ళు కానీ కొంతమంది అలా చూస్ చేసుకుంటారు. కాబట్టి మీకు మెజారిటీ ఎక్కువ శాతం ప్రశ్నలు ఏ లాంగ్వేజ్ లో డిఫాల్ట్ గా కావాలో ఆ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ టిక్ మార్క్ అనేది బాక్స్ లో టిక్ మార్క్ అనేది పెట్టాలి. మీకు వాళ్ళు చెప్తారు టైం అయినప్పుడు రెడీ టు బిగిన్ అని చెప్పి, మీకు స్క్రీన్ మీద కూడా టైమర్ రన్ అవుతూ ఉంటుంది. టైమర్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేయండి ఎగ్జామ్ అని మెసేజ్ వస్తుంది. నెక్స్ట్ ఐఎమ్ రెడీ టు బిగిన్ మీద అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. సో కొంచెం లోడ్ అవడానికి ఒక్కొక్కసారి టైం పడుతూ ఉంటుంది, సర్వర్ అనేది మనకి మొత్తం అందరూ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు కదా, సో కంగారు పడకండి. అంటే ఇక్కడ మనకి చూపిస్తున్నంత లాగ్ అయితే ఉండదు, అక్కడ కొంచెం ఫాస్ట్ గానే ఉంటుంది. లిటిల్ బిట్ మనకి ఒక 2-3 సెకండ్స్ అయితే ఉంటుంది అక్కడైతే కనుక.
ఓకే. ఎగ్జామినేషన్ పేపర్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. భారత రాజ్యాంగంలో అత్యవసర నిబంధనలు ఈ ఆర్టికల్‌లో ఇవ్వబడ్డాయి. సో, మీరు ఇలా ప్రతి క్వెషన్ చదువుకొని దానికి ఆన్సర్ ఏదైతే ఉందో, ఆన్సర్ మీద ఇక్కడ ఈ విధంగా టిక్ మార్క్ పెట్టాలి. తర్వాత ప్రతి క్వెషన్‌కి కూడా ఖచ్చితంగా సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే. మనకి ఇవి జస్ట్ మీకు ఒక మాక్ టెస్ట్ అనేది ఎగ్జామ్ ఎలా ఉంటుందని చెప్పడానికి మాత్రమే. క్వెషన్‌లు, ఆన్సర్‌లు మీకు ఎగ్జామ్ రాసిన తర్వాత మార్కులు రావడం అనేది ఉండదు. ఇది మాక్ టెస్ట్‌లో. జస్ట్ మీకు రిఫరెన్స్ కోసమే. ఓకే. సో, దీన్ని నేను క్లిక్ చేసి మార్క్ ఫర్ రివ్యూ అనేది పెట్టాలనుకుంటే మార్క్ ఫర్ రివ్యూ ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో ఉంది కదా! దాని మీద క్లిక్ చేసి పెట్టాల్సి ఉంటుంది. ఇది జస్ట్ ఆన్సర్ చేయకుండా మార్క్ ఫర్ రివ్యూ పెట్టేసాను అనుకోండి. నెక్స్ట్ ఐదో క్వెషన్. సో, నెక్స్ట్ ఈ విధంగా వెళ్ళిపోయింది. ఓకే. సో, మీకు ఇక్కడ రంగులు కనబడుతున్నాయి కదా! పక్కన అనేది. సో, ఇక్కడ మీకు ప్రతి రంగుకి అర్థం ఏంటి అంటే, మీకు ఫస్ట్ క్వెషన్ చూస్తే మీరు ఆన్సర్ చేశారు. విజిట్ చేసి గ్రీన్ కలర్‌లో ఉంది. సెకండ్ క్వెషన్ మీరు ఆన్సర్ చేసి మార్క్ ఫర్ రివ్యూ పెట్టారు. సో, కాబట్టి ఈ వంగపండు రంగులో ఉండి పక్కన గ్రీన్ ఉంది. ఎందుకంటే నేను ఆన్సర్ చేసి మార్క్ ఫర్ రివ్యూ పెట్టాను. మీరు ఇన్ కేస్ లాస్ట్‌లో ఈ క్వెషన్ విజిట్ చేసి దానికి ఆన్సర్ ఏదైనా మార్చడం గాని, లేదా మనకి మార్క్ ఫర్ రివ్యూ తీసేసి ఆన్సర్ పెట్టి సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయడం గాని చేయకపోతే, మీకు క్వెషన్ అనేది ఎవాల్యుయేషన్‌లోకి తీసుకుంటారు. అంటే ఈ క్వెషన్ రైట్ అయితే మీకు మార్కులు యాడ్ చేస్తారు. రాంగ్ అయితే మార్క్ తీసేసి నెగెటివ్ మార్కింగ్ అనేది కూడా యాడ్ చేయడం జరుగుతుంది. ఇలా మీరు జస్ట్ క్వెషన్‌కి ఆన్సర్ చేయకుండా జస్ట్ మార్క్ ఫర్ రివ్యూ ఫర్ నెక్స్ట్ అని పెడితే గనక ఇది మీకు మార్క్ అనేది కేటాయించరు. జస్ట్ మీరు క్వెషన్ ఆన్సర్ చేయలేదు. లాస్ట్‌లో డౌట్ ఉంది ఒకసారి చూసుకోవాలి అని చెప్పి మీకు గుర్తుండడం కోసం మాత్రమే యూజ్ అవుతుంది. ఈ క్వెషన్ అనేది మీకు మార్క్ కలపరు. రాంగ్ అయినా నెగెటివ్ మార్క్ తీయరు. ఎందుకంటే మీరు అసలు ఆన్సరే పెట్టలేదు కాబట్టి. కానీ ఆన్సర్ పెట్టి మార్క్ ఫర్ రివ్యూ నెక్స్ట్ మనకు క్లిక్ చేసినట్లయితే మాత్రం దాన్ని మనకి కన్సిడర్‌లోకి అయితే తీసుకుంటారు. ఓకే. మీరు రెడ్ కలర్‌లో ఉంది అంటే ఆ క్వెషన్ అసల విజిట్ చేయలేదని అర్థం. ఓకే. సారీ, వైట్ కలర్‌లో ఉంటే ఆ క్వెషన్ అసలు విజిట్ చేయలేదని అర్థం. రెడ్ కలర్‌లో ఉంటే ఆ క్వెషన్ చూసారు గానీ, చూసి నెక్స్ట్ వెళ్ళిపోయారు. ఆన్సర్ అనేది చేయలేదని అర్థం. సో, ఈ రంగులు బట్టి మీరైతే చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వెషన్ నాకు ఇంగ్లీష్‌లో చూసుకోవాలి డౌట్‌గా ఉంది అనుకుంటే, ఇక్కడ వ్యూ ఇన్ అని చెప్పి ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద క్లిక్ చేస్తే మీకు ఇంగ్లీష్‌లో ఆ క్వెషన్ ఓపెన్ అవుతుంది. అలాగే తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్‌లోను, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు మనకి ఈ క్వెషన్ డౌట్ ఉంది తెలుగులో చూసుకోవాలనుకుంటే, మనకి ఇండివిడ్యువల్‌గా ప్రతి క్వెషన్ కూడా తెలుగులో చూసుకోవచ్చు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ 16 క్వెషన్ దగ్గర ఉన్నాం కదా! సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ మళ్ళీ ఇంగ్లీష్ నుండే వస్తుంది. సో, కాబట్టి ప్రాబ్లమ్ అయితే లేదు. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, మీరు ఒకసారి డిఫాల్ట్ లాంగ్వేజ్ తెలుగు పెట్టారు కాబట్టి ఇది ఇంగ్లీష్‌లో వచ్చింది కదా! నెక్స్ట్ క్లిక్ చేస్తే మళ్ళీ తెలుగులో వచ్చేస్తుంది. మళ్ళీ ఇక్కడికి వెళ్లి మీరు తెలుగు లాంగ్వేజ్ అనేది అయితే చూస్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకే. సో, కాబట్టి ఒక్కసారి మనకు ఒక్కొక్కలా ఉంటుంది. ఇక్కడ ఇంటర్ఫేస్‌లో అయితే మాత్రం తెలుగు పెడితే తెలుగు కంటిన్యూ అవుతుంది. మళ్ళీ ఇంగ్లీష్ మార్చేదాకా తెలుగులోనే వస్తుంది. ఇలా అయితే ఇబ్బంది ఉండదు. ఒక్కొక్కసారి డిఫాల్ట్ లాంగ్వేజ్ కాబట్టి డిఫాల్ట్ లాంగ్వేజ్ రన్ అయిపోతూ ఉంటుంది. ప్రతి క్వెషన్‌కి మళ్ళీ మార్చుకోవాల్సి అయితే ఉంటుంది. సో, ఇక్కడైతే ఇలా ఉంది. ప్రతి క్వెషన్ కూడా మీరు చూసుకునే విధంగా ఆన్సర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే. ఇక్కడ టోటల్‌గా మనకి 75 క్వెషన్స్ ఉన్నాయి కదా! ఈ విధంగా ఉంటుంది. మీరు డైరెక్ట్‌గా 75 క్వెషన్స్‌కి జంప్ అయిపోవాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే జంప్ అయిపోవచ్చు. 63 దగ్గర జంప్ అవ్వాలన్నా జంప్ అవ్వచ్చు. ఓకే. ప్రతి క్వెషన్‌కి మాత్రం ఆన్సర్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయడం మాత్రం మీరు మర్చిపోకూడదు. ఇక్కడ మీరు చూసినట్లయితే గ్రీన్ కలర్‌లో ఉంది అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇలా క్లిక్ చేసుకుంటూ వెళ్తే గ్రీన్ కలర్‌లో ఉంటే ఆ గ్రీన్ కలర్‌లో ఉన్నవన్నీ కూడా మీరు ఆన్సర్ చేసినట్టయితే అర్థం. కాబట్టి అన్నీ గ్రీన్ ఉన్నాయా లేవా? ఒక్కొక్కసారి ఏమవుతుందంటే బై మిస్టేక్ అంటే మీరు సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసినప్పుడు బై మిస్టేక్ మీరు 2 సార్లు క్లిక్ అయిపోయి ఒక క్వెషన్ అనేది మధ్యలో స్కిప్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ క్వెషన్ ఆన్సర్ చేయలేదు, ఏ క్వెషన్ ఆన్సర్ చేశారనేది మీకు తెలుస్తుంది కాబట్టి అలా బై మిస్టేక్ ఏదైనా మనకి మిస్ అయినాయేమో ఒకసారి అయితే లాస్ట్‌లో ఒక 10 మినిట్స్ ముందు మీరైతే వెరిఫై చేసుకుంటూ ఉండండి. ఇక్కడ పైన టైమ్ లెఫ్ట్ అని చెప్పి మీకు టైమ్ అనేది రన్ అవుతూ ఉంటుంది. అంటే బ్యాక్‌వర్డ్ రన్ అవుతూ ఉంటుంది. 60 నిమిషాల టైం కాబట్టి 60 నిమిషాల నుండి మనకి 0 వచ్చేదాకా మీకు టైం అయితే ఉంటుంది. టైం మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి. ఎంత టైం ఉన్నదని చెప్పి లాస్ట్ 10 మినిట్స్‌లో మీరు కంగారు పడకుండా ఏదైనా క్వెషన్స్ అనేవి ఈజీవి మీరు మిస్ అయిపోయారా ఇలా చూసుకోండి. సో, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు కూడా మనకి ఈజీగా ఉండేవి అంటే క్వెషన్ చూడగానే ఆన్సర్ చేసేసేవి ఉంటాయి కదా! అంటే జీకే ఉందనుకోండి అది క్వెషన్ చూడగానే ఆన్సర్ చేసేస్తాం. దానికి ఎక్కువ టైం ఉండదు కాబట్టి మీరు అటువంటి క్వెషన్స్ ఫస్ట్ ఫాస్ట్‌గా ఆన్సర్ చేసేసుకొని మీకు నెక్స్ట్ మ్యాథమెటిక్స్ అనేవి లాస్ట్‌లో చేసుకోవచ్చు. అప్పుడు మీకు టైం అనేది ఎందుకంటే మ్యాథ్స్‌కి టైం పడుతుంది. రఫ్ వర్క్ ఇవన్నీ చేయాలి కాబట్టి, లేదు నేను యాజ్ టీజ్‌గా డిఫాల్ట్‌గా మీరు ఏదైతే ఆర్డర్ ఇచ్చారో ఆర్డర్‌లో చేసుకుంటూ వెళ్ళిపోతానన్న మీ ఇష్టం. అది మీ స్ట్రాటజీ బట్టి ఉంటుంది. మీరు డైలీ ఎగ్జామ్ రాస్తూ ఉంటారు కాబట్టి ఒక స్ట్రాటజీ అనేది ఫాలో అయ్యి ఆ స్ట్రాటజీనే మనకు అక్కడ కూడా కంటిన్యూ చేయండి. ఇక్కడ ఒకలాగా అక్కడ ఒకలాగా చేయకండి. అలాగే నంబర్ ఆఫ్ టెస్ట్ రాస్తూ ఉంటే మీకు టైం సరిపోతుందా లేదా
ఇవన్నీ కూడా స్పీడ్ అవ్వాలి. ఇవన్నీ కూడా మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఓకే. మీరు ఆ జీకే క్వెషన్స్ లాంటివి ఫస్ట్ చూడగానే ఆన్సర్ చేసేసేవి ఫస్ట్ ఆన్సర్ చేసి తర్వాత మ్యాథ్స్ అన్నా చేసుకోండి. లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాథ్స్, రీజనింగ్ చేసేసి తర్వాత జీకే క్వెషన్స్ లాస్ట్‌లో ఆన్సర్ చేసుకుంటాను. మీ ఇష్టం. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలా కన్వీనియంట్ ఉంటుంది కాబట్టి మీ ఓన్ ప్లాన్ ప్రకారం మీరైతే ఆ విధంగా అటెంప్ట్ అయితే చేయండి. సో, టోటల్‌గా 75 క్వెషన్స్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్‌గా మీరు ఎగ్జామ్ ఫినిష్ అని ఉంటుంది. ఆ బటన్ క్లిక్ చేసినా పర్వాలేదు. లేదా ఆటోమేటిక్‌గా టైమ్ అయిపోయిన తర్వాత సబ్మిట్ అనేది ఆటోమేటిక్‌గా కూడా అయిపోతుంది. లేదు నాకు డౌట్ ఉంది ఎందుకొచ్చింది అనుకుంటే గనక మీరిక్కడ లాస్ట్‌లో టైమ్ అయిపోయిన తర్వాత మీకిక్కడ ఆప్షన్ అయితే సబ్మిట్ ది ఎగ్జామ్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేయండి. లాస్ట్ 1 మినిట్ ఆర్ 30 సెకండ్స్ ముందు వస్తుంది. లేదు మీరు వదిలేసినా ప్రాబ్లమ్ అయితే లేదు. నేను సేవ్ అండ్ సబ్మిట్ క్లిక్ చేయలేదని చెప్పి కంగారు పడకండి. ఆటోమేటిక్‌గా టైమ్ అయిపోయిన తర్వాత మీ ఎగ్జామినేషన్ అనేది ఆటోమేటిక్‌గా అయితే సబ్మిట్ అయితే అయిపోతుంది. మీకు ఇంకా డౌట్స్ ఉంటే ఇక్కడ వ్యూ ఇన్‌స్ట్రక్షన్స్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేసి మీరైతే చూసుకోవచ్చు. ఇక్కడ ఎగ్జామినేషన్ రాసే టైంలో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇలా ఉన్నప్పుడు పేపర్‌లో ఎటువంటి క్వెషన్స్ ఉన్నాయి, అర్థమెటిక్ ఎక్కడుంది, రీజనింగ్ ఎక్కడుంది ఇలాంటివన్నీ కూడా తెలీదు కదా! సో, కాబట్టి ఇక్కడ పైన క్వెషన్ పేపర్ మీద ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మొత్తం పేపర్ అనేది మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. కాబట్టి మొత్తం పేపర్‌ని మీరు ఈ విధంగా చూసుకొని ఓకే. అర్థమెటిక్ క్వెషన్స్ ఫస్ట్ ఇచ్చాడు, జీకే క్వెషన్స్ లాస్ట్ ఇచ్చాడు. సో, ఈ విధంగా పేపర్ ఉందని చెప్పి ఒక 1 మినిట్ ఫస్ట్ ఎగ్జామినేషన్‌లో మీరు పేపర్‌ని మొత్తం ఈ విధంగా చూసుకొని దాన్ని బట్టి ఏది ఫస్ట్ ఆన్సర్ చేయాలి, ఏది తర్వాత ఆన్సర్ చేయాలని కూడా మీరు ప్లాన్ అనేది అయితే చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మొత్తం పేపర్ మొత్తాన్ని కూడా మీరు పైన క్వెషన్ పేపర్ మీద క్లిక్ చేసి అయితే పేపర్ మొత్తాన్ని కూడా మీరైతే చూసుకోవచ్చు. ఓకే. మీకు క్లారిటీ అయితే వచ్చిందనుకుంటున్నాను. ప్రతీదీ కూడా మీకు ఇంత క్లియర్‌గా ఎందుకు చెప్తున్నాను అంటే మీ అందరికీ తెలిసుండొచ్చు. బట్ కొంతమంది ఆన్‌లైన్ ఎగ్జామ్ గాని, రైల్వే ఎగ్జామ్ గాని ఫస్ట్ టైమ్ రాస్తున్న వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఐడియా ఉండదు కాబట్టి ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్ కూడా మీకు ఇంత క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ప్రతి వాళ్ళకి అర్థమయ్యే విధంగా. ఇది మనకి ఏఎల్‌పీ మాక్ టెస్ట్‌కి సంబంధించిన పూర్తి వివరాలనేవి లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి మీరు మాక్ టెస్ట్ ఎవరైనా రాయాలనుకుంటే ఒకసారి అటెంప్ట్ చేయండి. బట్ మీకు ఎన్ని మార్కులొచ్చాయి ఏంటి అనేది అయితే రాదు. జస్ట్ మీకు ఒక శాంపిల్ కోసం మాత్రమే ఎలా ఉంటుంది ఏంటని తెలుసుకోవడానికి. ముఖ్యంగా ఫస్ట్ టైమ్ ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఒకసారి అయితే మీరు సిస్టమ్ తీసుకొని అయితే బయట ఎక్కడన్నా నెట్ సెంటర్‌లో గాని, మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి గాని ఒకసారి అయితే మీ దగ్గర సిస్టమ్ లేని వాళ్ళు గాని, ఫస్ట్ టైమ్ రాస్తున్న వాళ్ళు గాని అట్‌లీస్ట్ నెట్ సెంటర్‌కి వెళ్లి 1, 2 సార్లు అయితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు మౌస్ యూజెస్ గాని ఇవన్నీ కూడా ఒకసారి అలవాటవుతుంది. అలాగే ప్రతి ఆప్షన్ కూడా అంతే కొంతమందికి అస్సలు బేసిక్ ఐడియా అయితే ఉండదు కదా! అటువంటి వాళ్ళ కోసం చెప్తున్నాను. రెగ్యులర్‌గా బ్యాంక్ ఎగ్జామ్స్ అవి రాసేవాళ్ళు, రెగ్యులర్‌గా ఆన్‌లైన్ ఎగ్జామ్ రాసేవాళ్ళకి ఇష్యూ అయితే లేదు. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. అలాగే నార్మలైజేషన్ మీద నేను చేసిన వీడియో కూడా చూడకపోతే చూడండి. అలాగే మంత్లీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ కానీ, రైల్వే ఎగ్జామ్స్‌కి యూజ్ అయ్యే స్టాటిక్ జీకే పీడిఎఫ్స్ కానీ ఎవరికైనా కావాలంటే వెబ్‌సైట్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీరైతే బై చేయొచ్చు. ఓకే. థాంక్ యూ.